అందరికీ నమస్కారం. నేను మీ భవానీ విజయ్, సిద్దిపేట్. ఈరోజు డాన్స్ వీడియో కాదు, నేను ఈరోజు మురుకుల వీడియో చేస్తున్నాను. మురుకులు చేయడం ఫస్ట్ టైం. అంటే పండగ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏకాదశి పండగ కొత్తగా వచ్చింది కదా, పండుగ చేసుకోవాలి అని అత్తమ్మ అక్క వాళ్ళు, అలాగే అమ్మ ఎప్పుడు చెప్తుంటది కొత్త ఇంట్లో తప్పకుండా మూకుడు పెట్టాలి అని. అందుకే నేను పెద్దగా ప్రయోగం చేయట్లేదు. నాకు ఇక్కడే ఉంటది, నాకు సొంత అక్కలాగా శారదక్క ఉప్పు కారం వేసి చెల్లారు. తర్వాత కొంచెం నేను పచ్చి వెన్న వేసుకున్నాను. అక్క చెప్పింది బాగుంటదిరా, చాలా గుల్ల గుల్లగా వస్తుందని. వెన్న కూడా అక్కే పంపించింది. తర్వాత అమ్మ పట్టేటప్పుడు ఎప్పుడు చూస్తుంటా నేను. మినపప్పు కొంచెం దూరగా వేయించి మిక్సీ పట్టి పోసాను. ఎలా పోసాను అంటే 3 గ్లాసులు, ఇది 6 గ్లాసుల పిండి, 2 గ్లాసుల మినపప్పు కొంచెం కచ్చపచ్చగా వేడి చేసుకొని నేను దీంట్లో మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఓమ వేసాము, నువ్వులు కూడా వేసాము. వేడి నీళ్ళు కొంచెం గరం చేసుకొని ఉప్పుకుంటే చాలా బాగుంటది. ఈరోజే ఫస్ట్. ఆల్రెడీ నాకు అత్తమ్మ అక్క వాళ్ళు అప్పాలు పంపించారు, అమ్మ కూడా పంపించింది. నేను ఈరోజు ఫస్ట్ టైం, ఈరోజు మంచి రోజు ఉంది కదా అని స్టార్ట్ చేశాను. పిండి కలపడంలో నాకు మానస కూడా హెల్ప్ చేసింది. అయితే నాకైతే నవ్వొస్తుంది, ఎందుకంటే నేను డాన్స్ బిజీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తమ్ముడు మండలు అమ్మ వాళ్ళే చేస్తుండే, నన్ను ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. పండగ చేయడం ఫస్ట్ టైం. నేనే ఈసారి ఈ మురుకులు చేసి మా అత్తమ్మకి అక్క వాళ్ళకి అమ్మకి పంపిస్తా. వాళ్ళు ఎలా ఉన్నాయో చెప్తారు. మనస ప్లేట్లు తేవాలి, ఆయిల్ పెట్టాలి, మనకు చాలా పని ఉంది. మనస పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది. నెక్స్ట్ పదండి వెళ్దాం. ఇది కూడా చెప్తే వాళ్ళు తింటారా? ఫస్ట్ మా బాబు చెప్తున్నాడు ఇవన్నీ తీయవన్నీ, దీనికి ఆయిల్ పెట్టినాను. అందరికి తెలుసు, మీ అందరికి, కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా. చేసిన అందరికి, కానీ నేనైతే ఇప్పుడు చేయలేదు ఫస్ట్. వెరైటీస్, గులాబ్ జాములు, సున్నుండలు అట్లాంటివి అయితే నేను బాగా చేస్తాను. సేమియా స్వీట్, డైలీ టిఫిన్స్, పెద్ద వంటలు, మామిడికాయ పచ్చళ్ళు నేర్చుకోలేదు ఇంకా. పదండి. ఫస్ట్ది అది అంత మళ్ళీ వచ్చింది. అమ్మ ఇప్పుడు చెప్తుంటది ఏది వేసినా కూడా ఆయిల్ అంతా కూడా కొంచెం ఇలా కలుపుకుంటే అతుక్కోదు అని. ఫస్ట్ మనం కొంచెం కాగిందా లేదా చూద్దాం. సూపర్ గా కాగింది.
ఇంకొకటి కూడా వస్తుంది. వెజ్ మంచూరియాలు, ఉల్లిగడ్డ బజ్జీలు, పకోడీ ఇలాంటివి అయితే చాలా బాగా చేస్తా. కానీ ఇట్లాంటి ట్రెడిషనల్ వంటకాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు మనందరికీ కొంచెం తిన్నట్టుగానే ఉంటుంది కాబట్టి అందరూ చాలా తగ్గించేశారు. మనం చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళి మరి తినేవి ఇవి చాలా ఇష్టంగా. వేసే డబ్బాలో కొంచెం టిష్యూ వేస్తున్నా, కింద ఆయిల్ అంతా ఉండకుండా కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. ఇంకొకటి వేస్తున్నాను. కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇప్పుడిప్పుడే. 4 అయితే, ఇందాక 4 అయితే కొంచెం ఓకేనాది. ఇంకొకటి వేసుకోవచ్చు. దీంట్లో నేను ఆయిల్ కిందికి పడుతుందని ఇది పెట్టాను. తర్వాత డబ్బాలో వేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను కదా ఇంట్లో దేవుడి దగ్గర. అలాగే మా మామయ్య గారి ఫోటో దగ్గర కూడా ఏది చేసినా కూడా పెట్టిన తర్వాతనే తినడం అలవాటు. వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. అలాగే దేవుడు మనల్ని చల్లగా చూడాలి. ఇది దేవుడికి, ఇది మా మామయ్య గారి దగ్గర పెట్టడానికి. నువ్వు మాట్లాడతలేవే. మెల్లగా మీరు అవి కింద కూర్చొని వెళ్తాము. లెక్క అయిపోయింది అక్కడ. నువ్వు మాట్లాడతలేవు మనసా, వీడియోలో చూస్తుండేవా? అప్పటి నుండి అయితే బాబు టేస్ట్ చేద్దాం అంటున్నారు. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను నేను. చాలా బాగుంది. అక్క చెప్పింది వెన్న వేస్తే బాగుంటది అని, చాలా హెల్ప్ చేసింది అక్క కూడా. దాంట్లో అవన్నీ వేయడం నేను కూడా ఈరోజు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా నా వీడియోని అందరూ కూడా ఆదరిస్తున్నారు. నా డ్రీమ్ ఏంటంటే ప్రతి వీడియో మీతో పంచుకోవాలి అని. అందుకని చిన్న చిన్న వీడియోలు కూడా ఈ మధ్యలో చేయడం స్టార్ట్ చేశాను. అందరు కూడా ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా కామెంట్ పెట్టాలనుకుంటే, ఇంకేదైనా సజెషన్స్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.